ఇప్పుడు మన ఇండస్ట్రీ 4 పిల్లర్లు అని చెప్పుకుని ఇప్పుడున్న జనరేషన్ పెద్ద హీరోలు బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారితో చేశారమ్మా? చేయలేదు. అవకాశం రాలేదా? రాలేదు. వచ్చి నీ చేజారిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? వచ్చి చేజారింది. అవునా? ఒక పిక్చరు అనుకొని ఒకరోజు సెట్లోకి కూడా వెళ్ళాను. ఏదో చిన్న సినిమాకి డేట్లు ఇచ్చాను, వాళ్ళు ఒప్పుకోలేదు. ఓకే. ఇక్కడ ఉండాల్సి వస్తే వాళ్ళు ఒప్పుకోలేదు, ఇక్కడ ఉండనంటే వీళ్ళు ఒప్పుకోలేదు. అలా పోయింది అది. ఏ సినిమా అది? ఖుష్బూ అక్కగా చేసింది చూడండి. స్టాలిన్లో ప్రకాష్ రాజ్ గారి వైఫ్ క్యారెక్టర్ అందులో. ఓకే ఓకే. అది కూడా మంచి సినిమా. అలా మిస్ అయిపోయింది. ఓకే. మళ్ళీ దాన్ని చేతపుచ్చుకోవడానికి అసలు అవకాశం దొరకట్లేదు. కలిసినప్పుడు అడుగుతాను. మా బాబు పెళ్ళికి కూడా వచ్చారు ఆయన, చిరంజీవి గారు. ఓకే. సినిమాలు చేయకపోయినా మంచి పరిచయం, గుర్తింపు. బాగుంటారు. బాబు పెళ్ళికి వచ్చారు, పెద్ద హీరోలు అందరూ వచ్చారు మా అబ్బాయి పెళ్ళికి. నాగేశ్వరరావు గారు, అవును, జమున గారు. ఎవరికి తెలియని ఆర్టిస్టులు అంటే బయట ఎక్కువ వీళ్ళు ఎలా ఉంటారు ఏంటో తెలియని ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు అన్నమాట. సూర్యకాంతం గారు, నిర్మలమ్మ గారు, వీళ్ళ జనరేషన్. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారితో పనిచేసిన ఎక్కువ సినిమాలు చేసింది వాళ్ళే. వీళ్ళంతా ఎలా ఉండేవాళ్ళు? మీకు పరిచయం కలిగిందే? సూర్యకాంతం గారితో పనిచేయలేదు. నిర్మలమ్మ గారితో పనిచేశాను. చేశారా? 3 సినిమాలు చేశాను. ఓకే. ఆహ్వానం అనే ఒక సినిమా చేశాను. అవును. ఇంకోటి కృష్ణ గారిది ఇంకొక సినిమా చేశాను. వారేవమ్మ కూడా అనే ఒక సినిమా చేశాను. అందులో నిర్మలమ్మ గారు చేశారు. ఆ సినిమా నేను చేశాను. ఓకే. ఆమెతోనే వీళ్ళు చాలా ఒబీడియంట్గా ఉండేవాళ్ళు. ఓకే. పెద్ద ఆమె వయసు, అవును, సీనియర్ ఆర్టిస్టు, అవును, రత్నం లాంటి ఆర్టిస్టు. ఇంట్లో మన మనిషిని చూసుకున్న ఫీలింగే తప్ప ఆవిడ మేకప్ వేసుకుని విగ్గులు పెట్టుకుని చేసిన దాఖలాలు అసలు లేనే లేవు. పెక్యులర్గా కావాలంటే ఆవిడకి ఏదో చేసేవాళ్ళు తప్ప చాలా సాధారణంగా ఇంట్లో స్నానం చేసి వచ్చేసి సెట్లోకి వెళ్ళిపోద్దేమో అన్నట్టు ఉండేవారు. కాంబినేషన్స్ ఆవిడ న్యాచురల్గా, వెరీ న్యాచురల్గా ఉంటారు. మీరు కాంబినేషన్ పడ్డప్పుడు రిహార్సల్ చేసుకోవటం ముందు అనుకుంటాం ఒకసారి, అంతే. సానబట్టి చేసే పరిస్థితిలో ఉంటారండి వాళ్ళు, ఏం లేదు. అసలు ఆవిడ నోరిప్పి మాట్లాడితే సౌండ్ వింటే చక్కగా హాయిగా మన కడుపు పంటగా మన ఇంట్లో మన మనిషి మాట్లాడుతున్నట్టు ఉంటుంది కదండి ఆవిడ. ఆ యాక్సెంట్ ఇంకొకటి ఫాలో అవటం చాలా కష్టం అండి. అంత కలోక్యంగా మాట్లాడటం అనేది చాలా కష్టం. ఇంక ముందు నా ఏజ్ మీద పడి అప్పటిదాకా నేను ఆర్టిస్ట్గా పనిచేస్తే నేను ఏమైనా చేస్తానేమో, అది ప్రయత్నమే. అంత క్యాజువల్గా మన ఇంట్లో ఒక బామ్మ లాగా ఉండడం అనేది చాలా కష్టం. ఇంక మళ్ళీ ఎవ్వరు లేరు ఆవిడలాగా. ఇంత జర్నీ పెట్టుకున్నారు కదా, మంచి జర్నీ అండి నాది. ఆఫ్ కోర్స్ చాలా చిన్న జర్నీ. ఆఫ్ కోర్స్ 30 సంవత్సరాల జర్నీ అంటే చిన్నది కాదమ్మా. లాంగ్విటీ ఉంది మంచిగా. మహత్తరమైంది ఏం చేయలేం మనం ఇక్కడ. ఆర్థికంగా లేని పరిస్థితి చూసి వచ్చారు కాబట్టి. అవును. ఆర్థికంగా మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు? మీ పొజిషన్ ఏంటి స్టిల్ డేట్? నేను మోర్ అని చెప్పలేనండి. ఓకే, నా ఇంట్లో నేను ఉన్నాను. నేను ఉన్నంత వరకు నేను బాగానే ఉంటాను. స్థలాలు కొనుక్కోవటం లేకపోతే ఇల్లు కొనుక్కోవటం మోరు కాదు, ఎంత కావాలో అంత ఉంది. మనిషి బతకడానికి ఇల్లు, వాకిలి. నేను నాకు ఇప్పుడు 63, ఇంకెప్పుడు అనేది మనకు తెలియదు. అయ్యో సారీ, తెలియదు కదా, ఉండాలి మీరు. నో అలా కాదండి, మనం ప్రాక్టికల్గానే వెళదాం. రేపు తెలియని రోజు ఇది కాబట్టి ఈ రోజు గురించి ఆలోచించాలి. ఉంటామనుకుంటే రేపటి గురించి కూడా ఆలోచించాలి. సో ఈరోజు ఓకే, రేపు ఓకే నాకు. అంతేగాని నేను 100 కోట్లు 1000 కోట్లు లేదు. కోట్లు వేసుకునే కోట్లే తప్ప దాచుకునే కోట్లు లేవు నా దగ్గర. ఓకే ఓకే. బాబు మా అబ్బాయి సాఫ్ట్వేర్ జాబు, ఒక్కడే కుమారుడు నాకు, వాడి ఫ్యామిలీ. ఓకే. అమ్మాయి కూడా జాబ్ చేసుకుంటుంది, కోడలు. ఓకే. నాకు మనవరాలు మనవడు. సూపర్, బాగున్నారు. వ్యాపకం ఏంటమ్మా ఇప్పుడు మీకు? ఏదైనా ఖాళీ దొరికింది 10 రోజులు అనుకుంటే ఎలా స్పెండ్ చేస్తారు మీరు? పుస్తకాలు చదువుతాను, గుళ్ళకి వెళ్తాను, మంచి వాళ్ళతో ఎక్కువ కాలం టైం స్పెండ్ చేస్తాను. మంచి టైం మన భావాలు కలవాలి. మూడో వారి గురించి మాట్లాడుకోకుండా మన ఇద్దరి గురించి మాట్లాడుకునే వరకు ఉంటారు కదా కొంతమంది ఫ్రెండ్స్, అది నాకు ఇష్టం. ఓకే. ప్రపంచంలో వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అనుకునేవాళ్ళు నాకు స్నేహం అవ్వరు. గ్యాసిప్లు వద్దంటారు? నో గ్యాసిప్స్. మూడోవాడి గురించి మాట్లాడుకునేటప్పుడు మూడోవాడికి మనం ఏమైనా చేయగలిగితే మంచి పని చేయాలి, కానీ వాడి గురించి మాట్లాడుకునే క్రిటిసైజాలు మనకెందుకు చెప్పండి. సో నా ఫ్రెండ్స్ ఎవరు అలాంటి వాళ్ళు లేరు. మా విషయాలే చెప్పుకుంటాం, పరిష్కరించుకునేవో లేకపోతే పంచుకునేవో చేస్తాం తప్ప
వేరే ఏమీ ఉండవు. ఓకే నాకు బోర్ కొట్టదు. ఓకే. గెట్ టుగెదర్లు ఉంటాయా ఫ్రెండ్స్ కలవటాలు? కలవటాలు ఉంటాయి, చక్కగా ఓకే. ఉంటాయి. సినిమా వల్ల బయట అందరూ